పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని 10 మంది ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని 10 మంది ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, పార్టీ ఫిరాయింపుల పైన ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటున్న మధ్యన చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు దీంట్లోకి అనూహ్యంగా కేఏ పాల్ కూడా వచ్చారు. మరి కేఏ పాల్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపైన ఇప్పటికే రాతాంతం జరుగుతున్న నేపథ్యం పూర్తిగా పార్టీ ఫిరాయింపులు అనేది రాజ్యాంగ ఉల్లంఘనని, అలాగే తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి వ్యవస్థాపకుడైనటువంటి కేఏ పాల్ మొత్తానికి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిండ్రు. మరి ఆయన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మరి ఇటీవల కాలంలోనే మనం చూసాం పార్టీ ఫిరాయింపుల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని హైకోర్టుకు వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే వీళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు 4 వారాల గడువు అయితే స్పీకర్ కి అయితే ఇచ్చింది నిర్ణయించుకొని. ఇప్పుడు ఒక వైపు అటు నడుస్తుండగానే ఇటు కేఏ పాల్ ఈ రోజు మరోసారి పిటిషన్ అయితే వేశారు. మరి తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ అయితే మరి హైకోర్టును అయితే ఆశ్రయించాడు. ఈ సందర్భంగా పిటిషన్ లో కీలక విషయాలను కూడా కేఏ పాల్ వెల్లడించాడు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధం, రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారులు మొత్తం కూడా అనుభవిస్తున్నారు. పార్టీ ఫిరాయించడం అంటే రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించమని తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరి దీనిపైన హైకోర్టు కూడా స్పందించింది. మరి 2 విషయాలపైన దాదాపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకైతే పెద్ద గండమే ఉంది ముంగడమూడ అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే హైకోర్టు దీని మీద ఇచ్చింది సుప్రీం మన ఇటు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. మరి ఇప్పుడు కేఏ పాల్ తీసుకున్నటువంటి పిటిషన్ దానిపైన కూడా హైకోర్టు సత్వరమే విచారణ కూడా చేయడం అనేది మరి చర్చనీయాంశంగా మారింది. మరి నోటీసులు ఎమ్మెల్యేలందరికీ కూడా ఇచ్చింది. మరి ఎమ్మెల్యేలు ఏమని వివరణ ఇవ్వబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? మరి పార్టీ మారిన తర్వాత ఇటీవల కాలంలో మనం చూసాం, పార్టీ మారినాక కూడా పేపర్లలో సోషల్ మీడియాలో పెద్ద వచ్చినా కూడా షేర్లింగపల్లి ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీ నేను పార్టీ మారలేదు, కండువ మాత్రం దేవుడు కండువ అన్నాడు. మరి ఇప్పుడు పార్టీ మారి ఇతర ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యం మరి గాంధీ లాగా వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం అయితే లేదు. మరి వాళ్ళు ఇచ్చే రిప్లై కోర్టుకు ఏముందో మాత్రం వేచి చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.